ఇప్పటి వరకు పశ్చిమ బైపాస్లో చిన్నౌటుపల్లి నుంచి గొల్లపూడి వరకు 31 కిలోమీటర్ల పరిధిలో 6 లేన్ల రహదారి నిర్మించారు. ఇందులో 2-3 చోట్ల రోడ్డు కనెక్టివిటీ హైటెన్షన్ వైర్ల కారణంగా ఇంకా పూర్తి కాలేదు. వాటిని మార్చి పూర్తి స్థాయిలో రోడ్డును అందుబాటులోకి తీసుకురావడానికి మరొక 6 నెలల పైనే సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్యాకేజ్ 3లో భాగంగా ప్రధానమైనటువంటి రోడ్డు మార్గం ఏర్పాటైనప్పటికీ కూడా ఇక హైటెన్షన్ వైర్లు ఉన్న చాట మాత్రం పనులు నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. మనం స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపున మనం గొల్లపూడి దాటిన తర్వాత ఇదే విధంగా ఆ కనెక్టివిటీ దగ్గర ఒక చాట హైటెన్షన్ వైర్లు చాలా తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా పనులన్నీ కూడా ఆ కనెక్టివిటీ మిస్ అయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం జక్కంబూడి దగ్గర కూడా అదే విధమైన పరిస్థితి. ఏదైతే అటు గన్నవరం నుండి అవుట్పల్లి నుంచి వస్తున్నటువంటి ఈ బైపాస్ రోడ్డు ఉందో ఆ మార్గం గుండా ఉన్నటువంటి ఈ 2-3 చోట్ల ఇదే విధమైన హైటెన్షన్ వైర్లని పక్కకు మార్చాల్సిన పరిస్థితి ఉంది. ఆ కారణంగానే ఇక్కడ ప్రధాన బైపాస్ రోడ్డు కనెక్టివిటీ కూడా ఒక 3 నుంచి 5 చోట్ల ఇలాగే పనులు పెండింగ్లో ఉన్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే హైటెన్షన్ ఉన్నాయో ఆ వైర్లన్నింటినీ మార్చడానికి సంబంధించి కొత్తగా వాటిని మరో చాట వాటిని ఉన్న చాట నుంచి మార్చి వేరే చాట ఏర్పాటు చేయడానికి కూడా ప్రస్తుతం పనులైతే కొనసాగుతూ ఉన్న పరిస్థితి కూడా ఉన్నది. వీటినన్నింటినీ కూడా ఈ హైటెన్షన్ వైర్లకు సంబంధించిన కేబుల్స్ని మార్పు కానీ ఈ టవర్ల మార్పుకి సంబంధించి కూడా కొంత సమయం పట్టే అవకాశాలు ఒక 6 నెలల వరకు పట్టే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఈ టవర్లను మార్చిన తర్వాత ఆల్రెడీ ఈ 30 కిలోమీటర్ల పరిధిలో రోడ్డు 6 వేగా వేశారు కాబట్టి ఈ టవర్లు ఉన్న చోట నిలిచిన పనులు కూడా 6 నెలల పరిధిలో పూర్తి చేస్తే పూర్తి స్థాయిలో ఈ బైపాస్ ఏదైతే ఉందో 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న బైపాస్ రోడ్డు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ 90% పైన పనులు కూడా పూర్తయినప్పటికీ కూడా ఈ హైటెన్షన్ వైర్లు ఎక్కడైతే అడ్డంగా ఉన్నాయో వాటిని పక్కకు జరిపే ప్రాసెస్ అనేది అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. త్వరితగతిన ఇవి పూర్తి చేస్తే ఈ ఏడాది చివరికి 2024 ఎండింగ్కి లేదా 2025 మొదటికి అయితే ఈ బైపాస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో విజయవాడ బైపాస్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తాజాగా జరుగుతున్న పనులన్నింటినీ పరిశీలిస్తే మనకి అర్థమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఈ హైటెన్షన్ వైర్లని మార్చడానికి సంబంధించి అధికారులు పనులు కూడా వేగవంతంగా చేస్తున్న నేపథ్యంలో వాటన్నిటినీ కూడా ప్రస్తుతం పక్కకు మార్చే పనులైతే మనకు విజువల్స్లో కూడా స్పష్టంగా కనపడుతుంది. కొన్ని వాహనాలు భారీ వాహనాలు వస్తున్నప్పటికీ కూడా కొద్ది దూరం మాత్రమే వచ్చి ఆ తర్వాత కనెక్టివిటీ పక్కనే ఉన్నటువంటి సర్వీస్ రోడ్ల ద్వారా ఆ మిగతా పాయింట్కి కూడా ప్రస్తుతం కలుపుతున్నారు. కాబట్టి మధ్యలో ఈ కనెక్టివిటీ కావాల్సిన ఈ కొన్ని భాగాలు ఏదైతే ఉన్నాయో 3 నుంచి 5 చోట్ల వాటన్నిటిని కూడా వేగంగా పూర్తి చేయడానికి అయితే ప్రస్తుతం చర్యలు చేపడుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది.